ఈ వీడియో మొత్తం తిరుపతి ట్రిప్ గురించి చెప్పాలనుకుంటున్నానండి. యాక్చువల్గా ఈవినింగ్ 4 o'clockకి మేము తిరుపతికి స్టార్ట్ అయ్యాము. అంటే తిరుపతిలో రూమ్ తీసుకున్నాము. రూమ్ నుంచి తిరుమలకి స్టార్ట్ అయ్యాము. బస్లో కొండపైనకి బస్లో వెళ్తున్నాము. సో ఈవినింగ్ ఎందుకు స్టార్ట్ అయ్యామంటే 4 o'clockకి యాక్చువల్గా మాకు దర్శనం టికెట్ 10 o'clock ఉంది. నైట్ 10 o'clock. యాక్చువల్గా ఇది స్పెషల్ దర్శనం టికెట్ అనమాట. 3 months బ్యాక్ హాస్పిటల్ బుక్ చేశారు దర్శనం టికెట్. యాక్చువల్గా ఇప్పుడు 3 months బ్యాక్ ఒక 3 lakhs టికెట్స్ దర్శనం టికెట్స్ పెట్టారంట. ఒక హాఫ్ అన్ అవర్లో 3 lakh people బుక్ చేసుకున్నారు దర్శనం టికెట్. అందులో మా హస్బెండ్ కూడా బుక్ చేశారనమాట. ఆ దర్శనం టికెట్ నైట్ 10 o'clock ఉంది అనమాట. సో అందుకనేసి ఇంకా డే మొత్తం పోయి ఏం చేస్తాంలే, ఈవినింగ్ వెళ్దామనేసి ఇంకా ఈవినింగ్ 4 o'clockకి స్టార్ట్ అయ్యాము. బస్లో కొండపైనకి వెళ్తున్నాము ఇప్పుడు. సో ఇప్పుడు యాక్చువల్గా అయితే కొండపైన వెళ్ళినప్పుడు చాలా బాగా అనిపించింది. యాక్చువల్గా అలా చెట్లు గుట్టలు అవన్నీ చూస్తూ ఉంటే నాకు ఒక ఇది ఎక్కడో చూసినట్టు అనిపించింది అలాగే అని అనుకున్నాను. కానీ మేమేంటంటే ఒక 7-8 years బ్యాక్ సింహాచలం వెళ్ళాము. సింహాచలంలో కూడా కొండపైకి దర్శనానికి కొండపైకి బస్సులో వెళ్తాము. సో అలాగా అనిపించింది ఇక్కడ కూడా నాకు. కొండపైనకి వెళ్తున్నప్పుడు చాలా చెట్లు గుట్టలు అన్నీ చాలా బాగా అనిపించాయి. సో ఇదంతా అయితే ఇంకా చాలా సేపు తీశారు, మా హస్బెండ్ తీశారు ఇదంతా. అందుకని అంతసేపు సెల్ పట్టుకొని నేనైతే తీయలేకపోయాను. కొంచెం జర్నీలో అలసిపోయినట్టు అనిపించింది. అందుకనేసి ఇంకా కొండపైనకి ఆల్మోస్ట్ వచ్చేసాము. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇక్కడ చూడండి కార్. యాక్చువల్గా అయితే నాకు ఇది స్పేస్ ఏంటంటే దర్శనానికి వెళ్ళే వాళ్ళు కాలినడకన కూడా ఒక దారి ఉంటుందంట కదా. సో అది చూడాలనుకున్నాను. ఆ దారి ఎటువైపు నుంచి వస్తారు కాలినడకల దర్శనానికి అని అనుకున్నాను. కానీ చూడలేకపోయినా, అది ఎటువైపు ఉందో తెలియదు కూడా. జస్ట్ మా హస్బెండ్ బస్సులో తీసుకెళ్లారు కదా, ఇంకా అలా వెళ్ళి అలా దర్శనం చేసుకున్నాము అనమాట. సో మనం కార్లో కూడా చూసి మేమైతే బస్సులో వెళ్ళాము. సో చాలాసేపు పట్టింది, ఒక 1.5 hour పట్టింది అనుకుంటా బస్ కొండపైనకి వెళ్ళడానికి తిరుపతి నుంచి తిరుమలకి. సో మధ్యలో ఒక దగ్గర ఆపేసి బస్సు వెళ్ళేటప్పుడు ఒక దగ్గర ఫైనల్గా అయితే దర్శనం కంప్లీట్ అయిందనమాట. ఇంకా దర్శనం కంప్లీట్ అయ్యే వరకు midnight 12 o'clock అయింది. యాక్చువల్గా 10 o'clock అయితే ఆ రోజు హోలీ రోజు అనమాట. హోలీ రోజు చాలామంది ఉన్నారు. సో అందుకని లేట్ అయ్యింది. ఇంకా లోకల్ టెంపుల్స్ కూడా దర్శనం చేసుకున్నాము తిరుపతి దర్శనం తర్వాత. లోకల్ టెంపుల్స్ ఏమేమి వెళ్ళామంటే ఫస్ట్ శ్రీకాళహస్తికి వెళ్ళాము. ఒక తిరుపతి నుంచి ఒక 1 hour జర్నీ అనమాట బస్సులో వెళ్తే. సో మేము ఈవినింగ్ ఒక 5 o'clockకి స్టార్ట్ అయ్యాము. ఎందుకంటే ఎండలు కొడుతున్నాయి కదా, డే టైం ఎందుకనేసి ఈవినింగ్ వెళ్ళామన్నమాట. వెళ్ళేటప్పుడు ఒక 1 hour పట్టింది. అక్కడికి వెళ్ళాక 6 o'clockకి ఇంకా మేము లైన్లో దర్శనానికి స్టార్ట్ అయ్యామన్నమాట. సో ఇవన్నీ ఏంటంటే గుడి అవుట్ సైడ్ అనమాట ఇవన్నీ పిక్స్. ఎందుకంటే మొబైల్స్ అన్నీ సబ్మిట్ చేసి దర్శనానికి వెళ్ళాలి కదా. సో ఇన్సైడ్ ఫొటోస్ తీసుకోవడానికి ఛాన్స్ లేదు. సో దర్శనం అయిపోయే వరకు నైట్ అయిపోయింది, 7:30-8 అవుతుంది నైట్. సో అప్పుడేమేసి మొబైల్స్ తీసుకొని ఇంకా అవుట్ సైడ్ అన్న కొన్ని పిక్స్ దిగుదామనేసి ఇంకా ఫోటోస్. నెక్స్ట్ వచ్చేసి ఇంకా నేనైతే టెంపుల్ మొత్తం చూపించడానికి ట్రై చేస్తాను. టెంపుల్ పైన పైన అసలు చూద్దాం అనుకున్నాను కానీ మా బాబు కూడా ఎక్కువనే అవుతుంది, అది కూడా చూడాలి అని చెప్పారు. నెక్స్ట్ వచ్చేసి ఇంకా వేరే టెంపుల్, ఇది లోకల్ టెంపుల్.
ఇంకా ఒక 5 టెంపుల్స్ లోకల్ టెంపుల్స్ దర్శనం చేసుకున్నాము. చాలా బాగున్నాయి. ఇంకా 5 టెంపుల్స్ దర్శనానికి వెళ్ళేటప్పుడు ఏమైంది అంటే ఇంకా మార్నింగ్ 9 o'clockకి స్టార్ట్ అయ్యాము. ఒక్కొక్క టెంపుల్ విజిట్ చేస్తున్నాం అన్నమాట. సో మార్నింగ్ 9 o'clockకి స్టార్ట్ అయితే మాకు టెంపుల్స్ అన్నీ తిరిగి 5 టెంపుల్స్ 6 టెంపుల్స్ తిరిగేసరికి ఈవినింగ్ 4 o'clock అయింది. నాకు యాక్చువల్గా 6 o'clock ట్రైన్ ఉంది మళ్ళీ రిటర్న్ బ్యాక్ టు హైదరాబాద్. సో అందుకనేసి ఇంకా మార్నింగ్ 9 to 4 o'clockకి అన్ని టెంపుల్స్ అన్నీ విజిట్ చేసాము. లోకల్ టెంపుల్స్ మీరు కూడా వెళ్తే విజిట్ చేయండి, చాలా బాగున్నాయి. సో ఇక్కడైతే శ్రీకాళహస్తిలో నేను కొండపైన శివుడి ప్రతిష్ఠించడానికి మీకోసం అనేసి ఇంకా నైట్ టైం కూడా లైట్స్తో చాలా బాగా కనిపిస్తుంది కొండపైన. అక్కడ పైన ఉంది చూడండి వైట్ కలర్లో కొండపైన కనిపిస్తుందా, అదే చూపించాలని ఇంకా ఏదో కొంచెం కనిపిస్తుంది, కానీ నార్మల్గా చూస్తే చాలా బాగా కనిపిస్తుంది పైన శివుడి ప్రతిమ. నాకు చాలా బాగా యాక్చువల్గా పైనకి వెళ్దాం అనుకున్నా కానీ టైం లేకుండా అప్పటికే దర్శనం అయిపోయే వరకు 8 o'clock. ఇంకా పైనకి వెళ్ళి రావాలంటే నైట్ 10 o'clock అవుతుంది. అందుకనేసి ఇంకా మా హస్బెండ్ వద్దని చెప్పారు. అయినా టెంపుల్స్ అన్నీ తిరిగి అలసిపోతున్నాం కదా. అసలు కాళహస్తిలో దర్శనానికి కూడా చాలా టైమే పడుతుంది. లోపలైతే చాలా బాగుంది శ్రీకాళహస్తిలో. మంచి కొండ ఉన్నాయి. సో యాక్చువల్లీ అయితే కొండపైన వాటర్ వస్తాయంట పైనుంచి కిందకి. సో కానీ ఇప్పుడైతే రావట్లేదు, కొంచెం ఎండాకాలం స్టార్ట్ అయింది కదా సమ్మరు, రావడం ఆగిపోయాయి. సో ఈ టెంపుల్లో మాత్రము చాలా బాగా ఎండగా అనిపించింది. స్విమ్మింగ్ కూడా చేస్తున్నారు, మా పిల్లలు కూడా చేశారు. ఇంకొక టెంపుల్ అనమాట, శ్రీరాముని టెంపుల్. ఇంకా ఇది కూడా వేరే టెంపుల్ అనమాట. సో ఇది ఇంకా చాలా ఉన్నాయన్నమాట. అసలు డిఫరెంట్గా ఉన్నాయి కొన్ని మంకీస్ అయితే సరదాపడ్డారు కాసేపు. కానీ నాకైతే భయం వేసింది ఏమైనా తినాలనేసి, కానీ ఏమనలేదు. సైలెంట్గా వాటి మన వరకు మనం చేసుకోవచ్చు, దర్శనానికి వెళ్ళొచ్చు సైలెంట్గా. మనం ఏమనుకోతే అవి కూడా మనల్ని ఏమనవు. నెక్స్ట్ వచ్చేసి సో అదే క్యాప్ ఓపెన్ చేసుకుంది వాటర్ అసలైతే అది వాటర్ తాగుతుంది కదా. అసలు వాటర్ కింద పోస్తుంది తాగుతుంది, చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇది ఇస్కాన్ టెంపుల్ తిరుపతిలో చాలా బాగుంది. ఇస్కాన్ టెంపుల్ లోపల కూడా మ్యూజియం కూడా ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చూపించాను. ఇది సో ఇంకా ఇది ఈ టెంపుల్కి వచ్చేవారికి 1 o'clock అయింది మధ్యాహ్నము. ఆఫ్టర్నూన్ ఇంకా ఎంత ఎండగా ఉందంటే చాలా ఎండగా ఉంది. అసలు కింద కూడా కాళ్ళు కాలుతున్నాయి చెప్పులు లేకుండా నడిస్తే. అసలు ఎంత అంటే కాలు కింద పెట్టాలంటే అమ్మో అనిపిస్తుంది, అలా ఎండగా ఉంది కదా, బండలన్నీ కాలిపోతున్నాయి కింద. సో ఇంకా మా హస్బెండ్ అక్కడ పెట్టేసి కాస్త అలా ఒక చిన్న వీడియో తీశారు టెంపుల్ మొత్తం, ఒక రౌండ్ ఆఫ్ అన్నమాట. కానీ నాకైతే ఎలా అనిపిస్తుంది అంటే ఎండగా ఉంది, ఏం ఫొటోస్ తీస్తాంలే అన్నట్టు ఉండిపోయాను నేనైతే. ఎప్పుడెప్పుడు దర్శనం అయిపోయి బయటికి వెళ్ళిపోదామా అన్నట్టు ఉంది, అంత ఎండగా ఉందన్నమాట. సో ఇంకా వీళ్ళైతే ఫొటోస్ తీసుకున్నారు, వెళ్ళిపోతున్నారు, దర్శనం అయిపోయింది. సో యాక్చువల్గా ఈ టెంపుల్కి వెళ్ళేసరికి ఆఫ్టర్నూన్ అయింది కదా, అక్కడ అన్నదానం పెట్టారు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఒక పథకం అంట, అది బాగుంది. నెక్స్ట్ ఫైనల్గా